హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డేటా సైన్స్లో మీకు నైపుణ్యం లేకపోవడం వల్ల మీరు చాలా తప్పులు చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు. మీరు ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారంటే జస్ట్ మీరు చేసే తప్పులు చాలా సులభంగా ఉండడం వల్ల తప్పులు ఎక్కువ అవుతున్నాయి. మీరు చేయాలనుకుంటున్న మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా కష్టంగా ఉండడం వల్ల మీరు అవి చేయలేకపోతున్నారు. పదండి మనం ఒక నిర్ణయానికి వద్దాం. డేటా మీద ఒక ఫ్రిక్షన్, బ్యాడ్ హ్యాబిట్స్ మీద ఒక ఫ్రిక్షన్ని క్రియేట్ చేద్దాం. మొదటిది డేటా మోడల్ క్రియేట్ చేయకముందు మీరు మీ డేటాని వ్యాలిడేట్ చేయాల్సిందే. ఇది మొదటిది. రెండవది, సమస్య ఏంటో తెలుసుకోకుండానే ఆల్గోరిథంని ఎంచుకోవడం. మూడోది, ఎవరైనా రాసిన కోడ్ కాపీ చేయడం. ఇప్పుడు ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి ఫ్రిక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్, డేటా వ్యాలిడేషన్ తప్పనిసరిగా చేయాల్సిందే. రెండవది, ఈ మోడల్ దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒక లైన్ రాయండి. ఈడిఏ స్టెప్ పూర్తయ్యాకనే ట్రైనింగ్ అనుమతి ఇవ్వండి. దట్స్ ఇట్. ఈడిఏ ప్రాసెస్ని రద్దు చేయడం వల్ల ఫ్రిక్షన్ పెరుగుతుందా, తగ్గుతుందా? ఈ క్వశ్చన్కి మీరు సమాధానం కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.